అందరికీ నా నమస్కారాలండి. మనం 2025 మార్చ్‌లో జరిగినటువంటి 10థ్ క్లాస్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రాన్ని చూస్తున్నాం. అన్ని ప్రశ్నలనేవి చూడడం జరిగింది మనం. సెక్షన్ ఏ కంప్లీట్ చేశాం. తర్వాత సెక్షన్ బి కంప్లీట్ చేశాం. సెక్షన్ సి కంప్లీట్ చేయడంలో ఇప్పుడు మనం 35 ఏ అనేది కంప్లీట్ చేశాం. ఇప్పుడు 35 బికి రావడం అయితే జరిగింది. 35 ఏలో మనం చూసుకున్నట్లయితే కాన్వర్జేషన్ ఉంది. దాంట్లోనే 35 బిలో మనం చూసినట్లయితే డైరీ ఎంట్రీ అనేది ఉంది. ఇక్కడ 35 ఏ కనుక మనం గమనించినట్లయితే జాగ్రత్తగా కాన్వర్జేషన్ ఎలా రాయాలి ఏంటి అన్నీ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. టోటల్గా మనం ఈ కాన్వర్జేషన్ సింపుల్గా ఎలా రాయాలి ఏంటనేది తెలుస్తున్నాం. ఆ తర్వాత ఉన్నది మనం చూసుకున్నట్లయితే 35 బి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇదేంటంటే డైరీ ఎంట్రీ. 35 ఏలో కాన్వర్జేషన్, ఇది వచ్చేసి డైరీ ఎంట్రీ. 36 ఏలో వచ్చేసి లెటరు, బి ఏమో స్పీచ్. 37 ఏలో వచ్చేసి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అండ్ తర్వాత బి వచ్చేసి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనమాట. ఇవి ఉంటాయి. ప్రస్తుతం మనం బి చూస్తున్నాం. డైరీ ఎంట్రీ అనేది మనం చూడబోతున్నాం. సరే, ఈ ప్రశ్నని మనం జాగ్రత్తగా కొంచెం పెద్ద అక్షరాల్లో చూద్దాం. ఇన్ ద లెసన్ మేడం రైడ్స్ ద బస్, వల్లి వాజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ హర్ స్ట్రాంగ్ డిజైర్ టు ట్రావెల్ టు టౌన్ బై బస్. ఇందులో ఏంటంటే వల్లి తనకు ఒక కోరిక ఉంది. ఏంటంటే ఎట్లాగైనా కానీ బస్సులో ప్రయాణం చేయాలి. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ హర్. తనకు చాలా మంచి అనుభవం అది. షీ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్. చాలా ఆనందం వేసింది. బట్ షీ వాజ్ అనేబుల్ టు షేర్ హర్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఎనీవన్ ఎల్స్. కానీ ఎవరితో కూడా తన అనుభవాలు చెప్పుకోలేదు. ఎందుకని? సిన్స్ ఇట్ వాజ్ డన్ ఇన్కాగ్నిటో. అది ఎవరికి తెలియకుండా చేసింది. కాబట్టి ఆమె ఎవరితోనూ తన అనుభవాన్ని పంచుకోలేదు. షీ విష్డ్ టు షేర్ ద ఫీలింగ్స్ ఆఫ్ హర్ వండర్ఫుల్ జర్నీ టు ద టౌన్ విత్ హర్ డైరీ. తను డైరీలో ఈ విషయాన్ని రాసుకోదలుచుకుంది. అన్ని ఏదైతే తన టౌన్కి ఎలా వెళ్ళాని ఏందనేది. ఇమాజిన్ యు ఆర్ వల్లి. నువ్వే వల్లివి. కాబట్టి వల్లి ప్లేస్లో నువ్వు ఉన్నావు అండ్ డైరీ ఎంట్రీ రాయాలి. చూడండి, ఇట్లా అడిగినప్పుడు డైరీ ఏంటి? డైరీ అంటే జనరల్గా ఒకప్పుడు డైరీ రాసే అలవాటు చాలా మందికి ఉండేది. చాలా డైరీస్ అనేవి పెద్ద పెద్ద వాళ్ళు రాసిన డైరీస్ వల్ల హిస్టారికల్గా చాలా అడ్వాంటేజ్ అయింది. కాబట్టి డైరీ అనేది అంటే తెలుగులో ఏమంటారు? డైరీ అంటే దైనందిని అన్నమాట. రోజు రాసేది అని అర్థం. ఇదిగోండి, ఇది టోటల్గా ఏంటంటే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయో సెక్షన్ ఏ కానివ్వండి, సెక్షన్ బి కానివ్వండి, ఇప్పుడు సెక్షన్ సి ఏదైతే మనం చూస్తున్నామో వల్లీకి సంబంధించింది, మేడం రైడ్స్ ద బస్ కానివ్వండి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతిదీ కూడా ఇక్కడ మీకు వివరించబడింది. చాలా ఈజీగా మీకు ఇవన్నీ కూడా కనబడతాయి అన్నమాట. సింపుల్గా చాలా తక్కువ సమయంలోనే సమ్మరీస్ కానివ్వండి, క్వశ్చన్ ఆన్సర్స్ కానివ్వండి నేర్చుకోవచ్చు. సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మొబైల్లో చూస్తుంటే ఐ కార్డ్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి. వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఈ విధంగా బాక్స్ మీద. ఆ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. లేదా సింపుల్గా లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి పాఠ్యాంశం, ప్రతి టాపిక్ అన్నీ కూడా ఈజీగా చెప్పబడ్డాయండి ప్లేలిస్ట్లో. అవన్నీ మీకు డిస్క్రిప్షను, ఎండ్ స్క్రీన్స్, ఐ కార్డ్స్, అదిగోండి మేడం రైడ్స్ బస్ ఉంది కదా, సమ్మరీ అనమాట. ఈజీగా అర్థమైపోతుంది. అది దానివల్ల ఏం జరుగుతుంది? లైన్ టు లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే సులభంగా మీరు ఏది అడిగినా రాయొచ్చు. సరే, ఇప్పుడు ఈ డైరీ ఎంట్రీని ఏ విధంగా రాయాలి? చాలా సింపుల్గా రాయొచ్చండి. ముందు అసలు ప్రాథమికంగా ఏం రాయాలో తెలుసుకుందాం. ముందు అసలు స్ట్రక్చర్ ఎలా ఉండాలి? స్ట్రక్చర్ ఆఫ్ ది డైరీ ఎలా ఉండాలి? దేనికి మార్కులు కేటాయిస్తారు డైరీలో? అవి మనం చూద్దాం. చూడండి, ముందుగా మనం ఏం చేయాలి అంటే డేట్ అనేది రాయాలి. డేట్ ఎందుకు రాస్తాం? డైరీలో మీరు కనుక చూసినట్లయితే ప్రతి డే ఆఫ్ ది వీక్, డేటు ఇవన్నీ కూడా వేసి ఉంటాయి. ఆల్రెడీ వేసేసి ఉంటాయి డైరీలో. సపోజ్ మార్చి 23 అనుకోండి. 23 అని మార్చ్ అని అక్కడ ఆ డైరీలో కనబడుతూ ఉంటుంది. అండ్ ఏ ఇయరో కూడా మనకు పైన ఆ విధంగా కనబడతా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ డేట్ అనేది వేస్తాం.
రాసేటప్పుడు డియర్ డైరీ అనేది మనం పెడతాం. ఓకే. డియర్ డైరీ అనేది రాస్తాం. ఎవరికి రాస్తాం? అంటే డైరీకి రాస్తున్నాం. ఎవరితో చెప్పుకోవట్లా. డైరీలో రాసినయి మేనర్స్ ఉన్న ఎవరు కూడా చదవకూడదు. మేనర్స్ లేనోళ్ళు చదువుతారు. అది వేరే విషయం. ఇక్కడ పిల్లలు చేసేటటువంటి తప్పేంటంటే డైరీని ఇలా రాస్తున్నారు. ఏఐ అని. ఇది పాల కేంద్రం అనమాట. ఈ డైరీ అంటే పాల కేంద్రం. ఐ అనేది మొదట వస్తే ఇక్కడుంటే దట్ ఈస్ ఈ విధంగా ఉంటే దైనందిని అని అర్థం. డైరీ మనం రాసేటటువంటి డైరీ. ఈ డైరీ ఏంటంటే పాల కేంద్రం అనమాట. కాబట్టి ఆ తప్పు చేయకుండా దయచేసి చూసుకోండి. ఎందుకంటే అక్కడ బ్యాడ్ ఇంప్రెషన్ పడేటటువంటి అవకాశాలైతే ఉన్నాయి. డియర్ డైరీ. డేట్ రాస్తాం. డియర్ డైరీ రాస్తాం. ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ది డైరీ చూస్తున్నాం. ఈ విధంగా మనం కొన్ని పారాగ్రాఫ్ రాస్తాం. చివర్లో గుడ్ నైట్ అనేసి రాయాలి అండ్ మన సంతకం అనేది చేయాలి. ఇక్కడ ఇమాజిన్ యు ఆర్ వల్లి. నువ్వే వల్లివి అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం చివర్లో ఏం సంతకం చేస్తాం? వల్లి అని సంతకం చేస్తాం. గుడ్ నైట్ చెప్తాం. వీడుకోవాలన్నమాట. చివర్లో మరి ఎండింగ్ ఏదో శుభంగా డేస్తుంది. అట్లానే మనం చెప్పాలన్నమాట అయిపోయింది ఇంతటితో అనేసి. డేటు వేస్తాం 23/3/2025 సంథింగ్ అట్లా వేసేస్తాం. డియర్ డైరీ. ఈ డేటు ఊహాజనితంగా తీసుకోబడింది. దయచేసి గమనించండి. ఏంటంటే ఏదో డేటు ఏప్రిల్ కావచ్చు, ఏదో డేట్ మనం ఏదైతే జరుగుతుంది ఆ రోజు డేట్ అయినా వేసుకోవచ్చు. డియర్ డైరీ అంటే దైనందిని ఏదైతే ఉందో అది. డియర్ డైరీ అని రాస్తాం. చివర్లో గుడ్ నైట్ వల్లి. ఇది గుర్తుంచుకోండి. జనరల్గా ఇది ప్రాపర్ స్ట్రక్చర్. ఇక మనం రాసే దాంట్లో ఎట్లా రాస్తాం? టుడే వాజ్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ డే ఆఫ్ మై లైఫ్. ఈరోజు నేను చాలా చాలా కలలు కన్న రోజు అనమాట. ఐ ఫైనల్లీ గాట్ టు రైడ్ ద బస్ టు టౌన్ ఆల్ బై మై సెల్ఫ్. నా అంతటా నేనే ఏం చేశాను? వెళ్ళాను టౌన్కి, పట్టణానికి వెళ్ళా. ఐ హ్యాడ్ సేవ్డ్ మనీ అండ్ ప్లాన్ ఎవ్రీథింగ్ సో కేర్ఫుల్లీ. నేను చాలా జాగ్రత్తగా నా డబ్బులు దాచిపెట్టుకున్నాను అండ్ కేర్ఫుల్గా ప్లాన్ చేసుకున్నా. ఎందుకు? దొరకకుండా. వాళ్ళ అమ్మగారు నిద్రపోయే టైంలో ప్లాన్ చేసుకొని చేసింది. వెన్ ఐ గాట్ ఆన్ ద బస్, నేను బస్సు ఎక్కినప్పుడు ఐ ఫెల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. నేను చాలా ఆనందపడ్డాను, గర్వపడ్డాను కూడా. ద వ్యూ అవుట్ సైడ్ వాజ్ బ్యూటిఫుల్. చాలా అందంగా ఉంది. ఐ సా గ్రీన్ ఫీల్డ్స్ అండ్ పచ్చటి పొలాలు ఉన్నాయి. కెనాల్ కాలువ ఉంది అండ్ యంగ్ కౌ రన్నింగ్ ఇన్ ద రోడ్. రోడ్డు మీద అటు అటు ఇటు పరిగెత్తడం అనమాట. ద బస్ కండక్టర్ వాజ్ ఫ్రెండ్లీ అండ్ కాల్ మీ మేడం విచ్ మేడ్ మీ ఫీల్ సో గ్రోన్ అప్. ఇక కండక్టర్ నన్ను మేడం అని పిలుస్తూ ఉంటే నేను చాలా పెద్ద అయ్యాననే ఫీలింగ్ అనేది నాకు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. వెన్ ఐ రీచ్ ద టౌన్ చేరుకున్నప్పుడు ఐ లుక్డ్ అరౌండ్ ఇన్ అమేజ్మెంట్. చాలా ఆశ్చర్యంగా చూశాను. బట్ ఐ డిడ్ంట్ గెట్ డౌన్ బికాస్ ఐ హ్యాడ్ టు రిటర్న్ హోమ్ బిఫోర్ ఎనీవన్ నోటీస్. ఎవరు చూడకముందే నేను ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి బస్సు దిగల. ఆన్ ద వే బ్యాక్, వెనక్కి వెళ్ళేటప్పుడు ఐ సా ద సేమ్ కౌ లైన్ స్టిల్ ఆన్ ద రోడ్. అదే ఆవు రోడ్డు మీద పడిపోయింది. ఇట్ మేడ్ మీ ఫీల్ సాడ్ అండ్ మేడ్ మీ థింక్ అబౌట్ లైఫ్. చాలా బాధ వేసింది, చనిపోయి ఉంది. కాబట్టి జీవితం అంటే ఏందనేది తనకు అర్థమైంది. ఐ కుడ్ నాట్ టెల్ ఎనీ వన్ అబౌట్ మై అడ్వెంచర్. నా సాహస కృత్యం గురించి ఎవరికి చెప్పలా. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఐ రోట్ ఇట్ హియర్. ఎందుకు చెప్పలేదంటే వాళ్ళ అమ్మని ఎవరికి తెలియకుండా చేసింది ఇది. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ వండర్ఫుల్ జర్నీ. ఇది ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను. గుడ్ నైట్ డియర్ డైరీ వల్లి. కాబట్టి మెయిన్ ఏంటంటే ఒక డేట్ గుర్తుపెట్టుకోవాలి. అది ఏ డేట్ అయినా కానీ 4/4/2025 ఓ డేట్ అనేది వేయాలి. డియర్ డైరీ రాయాలి. అండ్ చివర్లో మనం గుడ్ నైట్ అనో అలా గుడ్ నైట్ డైరీ లేదా గుడ్ నైట్ అండ్ సంతకం ఇవి ఉండాలి ప్రాథమికంగా. సరే దీన్ని సింపుల్గా రాయొచ్చు అంటే చాలా సింపుల్గా రాయొచ్చండి. ఇది మనం ముందు నుంచే చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఇంద్ర హీరో చెప్తాడు అనమాట. విలన్ అడుగుతాడు, ఎరా ఏ ఆయుధాలు తెచ్చుకోలేదా అంటే మనం హీరో ఏం చెప్తాడు, మీరు తెచ్చుకున్నారుగా అవి చాలు అంటాడు. అట్లానే ఇక్కడ కూడా మనం చేసేది ఏంటంటే ఇమాజిన్ యువర్ వల్లి. నువ్వే వల్లివి అంటే వల్లి ప్లేస్లో ఏం చేయొచ్చు? ఐ పెడితే సరిపోతుంది. వల్లి ప్లేస్లో ఐ పెట్టా. ఐ వాజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ హర్ బదులు మై స్ట్రాంగ్ డిజైర్ టు ట్రావెల్ టు ద టౌన్ బై బస్. I was able to fulfill my strong desire to travel to the town by bus. It was a great experience for me. Okay. వల్లి ప్లేస్లో ఐ,
హర్ ప్లేస్లో మై, హర్ ప్లేస్ ఇక్కడ చివరిలో ఆబ్జెక్టివ్ మీ. షీ బదులు ఐ వాజ్ overwhelmed with joy, but I was unable to share my experiences with anybody since it was done incognito. I wished to share my feelings లేదా feelings of my wonderful journey to town with my diary. ఇది మినిమం గ్యారంటీ మార్క్స్ అనమాట. ఇంకొంచెం ఏదైనా మన ఓన్గా రాయగలిగితే అండ్ 6 to 7 మార్క్స్ అనేవి ఈజీగా మనం తెచ్చుకోవడానికి వీలుంటుంది. ఏది ప్రాపర్గా మనం ఇందాక చెప్పుకుంటున్నటువంటి డేటు, డైరీ, కామా, డైరీ బదులు DAI కాకుండా DIARY రాయాల. చివర్లో సంతకం, గుడ్ నైట్ సంతకం. ఇవి కనుక్కుంటే ప్రాపర్గా ఒక 6 మార్కులు సింపుల్గా పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకొంచెం మనం ఓన్గా రాసేటట్లయితే 7, 8 ఇంకా రైటింగ్ బాగుంటే 9 దాకా సులభంగా వెళ్ళిపోతాయి మార్కులని. కాబట్టి సింపుల్ నేనే ఐ వాజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ మై స్ట్రాంగ్ డిజైర్ టు ట్రావెల్ టు ద టౌన్ బై బస్. ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్, but I was unable to share my experiences with anybody since it was done incognito. I wished to share the feelings of my wonderful journey to the town with my diary. ఇది మనం రాయాల్సి. ఇంకొంచెం రాస్తాం. ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఐ am very happy with the conductor, I am very happy with the situations, but after my view of world changed because of this journey. In the plant I saw a cow, it met with an accident. చిన్న వాక్యాలు. After that I began to think about life, and the cow was happy while I was going to the town. When I returned, the cow lay dying, లేకపోతే cow died. ఈ విధంగా ఏంటంటే then I began to think of life. ఓకే, జస్ట్ ఇట్స్ లైఫ్ ఈజ్ ఎఫిమెరల్. ఈ కఠినమైన పదాలు కావున సింపుల్గా లైఫ్ ఈజ్ షార్ట్, వీ మస్ట్ బీ హ్యాపీ ఇన్ ది షార్ట్ లైఫ్. ఇట్లాంటివి కొన్ని మనం సింపుల్గా రాసుకుంటే, ఇట్లా ఏదైనా మనకు వచ్చింది సింపుల్గా మనం రాసుకుంటే ఈజీగా మనం అయితే ఈ విధంగా రాస్తే మనకు మంచి మార్కులు అయితే వస్తాయి. కాబట్టి అది గమనించండి. అండ్ మీకు వచ్చేసి ఐ కార్డ్స్లో ఇవన్నీ కూడా మీకు కనబడుతూ ఉంటాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు, ఎండ్ స్క్రీన్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఏదైనా టైటిల్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఏదైతే మీరు చూసారో వీడియో యొక్క టైటిల్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. లేదు సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ అలాట్.